హే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. రీసెంట్గా దివాళీ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చానమాట. సో నేనైతే దివాళీ రోజు మంచిగా బ్లాక్ కలర్ శారీ తోటి ఇలా డ్రేప్ చేసుకున్నాను. ఎలా ఉందో నాకు చెప్పండి. సో నేను మా వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని చూస్తున్నారా? నేను మా వారే కాదు, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి వెళ్తున్నాను అనమాట. సో ముఖ్యంగా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టంటడాయ్ అదనమాట. సో మొత్తంగా బాంబులన్నీ కొనేసుకొని వచ్చేసాం. తెచ్చిన సరుకు చూసారా ఎంత ఉందో, వామ్మో చూసారా. సో ఇదంతా కూడా ఈ 5 డేస్లో టపటపలు ఆడిచ్చేయాలన్నమాట. మళ్ళీ నాగల చవితికి ఒక్కటి కూడా మిగిల్చకూడదు, అది టార్గెట్ పెట్టేసుకున్నాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రెడీ టు క్రాకర్స్. సో మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో స్టార్ట్ చేస్తాం అనమాట. సో గెట్ సెట్ గో. ఇక్కడ మా చింటుదా అయితే దాని ఫేవరెట్ కూల్ జడియా అంటే తెలిసిందే కదా, కాకరపోతులు చాలా ఇష్టం. సో కాబట్టి అది దాని ధైర్యం. లాస్ట్ ఇయర్ అసలు భయం అనమాట, అస్సలు ముట్టుకోలేదు, దగ్గర కూడా రాలేదు. బట్ ఇయర్ ఏంటంటే తను ఏకంగా వాళ్ళ తమ్ముడితో చెల్లితో కూడా కాల్పించేస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ సిస్టర్స్, లితిచ్చ సిస్టర్స్. సో మేమైతే మా దివాళీ కాదు కదా, అన్ని పండుగలు కూడా కలిసే చేసుకుంటాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి పిల్లలు పెద్దలు అందరూ కలిపి చక్కగా క్రాకర్స్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈసారి క్రాకర్స్ చాలా వెరైటీస్ అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా మా పిల్లలు టర్న్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా లోపలికి పెట్టేస్తాం, ఎందుకంటే మేము ఈ బాంబులై గట్ట పేల్చేటప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారనమాట. అస్సలే మా పిల్లలు ముందే సుకుమారి టైప్. సో ఇక్కడ మా లితిక్షతోటి వాళ్ళ నాన్నమ్మ కొంచెం ధైర్యం చెప్పి కాల్పిస్తున్నారు, బికాస్ దానికి చాలా భయం. సో ఫైనలీ నా టర్న్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను వెలిగించడానికి చాలా కష్టపడుతున్నాను. బట్ నాకైతే ఈ ఫ్లవర్ పోట్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. అదేంటో వెలిగించాను, అది వెలుగుతుందనే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బుస్తున్నది. నాకు చాలా బాధ అనిపించింది, ఇదేంటి స్టార్టింగే ఇంత కష్టపడి వెలిగిస్తే ఇది ఇలా అయింది అని. బట్ నాట్ అ ప్రాబ్లం. సో ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఈలోపు మా వాళ్ళందరూ కూడా మేము హోమ్ మేడ్ కూడా తయారు చేస్తాం అనమాట. సో ఈ వెన్న ముద్దలు అంటారు. సో వీటిని కూడా వెన్న ముద్దలు ఇంకా ఈ ఫ్లవర్ పాట్స్ కూడా చేస్తారు. సో దాన్ని వెలిగిస్తున్నారనమాట మా అత్తగారు చేసి. మళ్ళీ తిక్షకు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. అది చాలా భయపడిపోతుంది. ఇంకా సరేలే వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఇంకా ఈ ఫ్లవర్ పాట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను వెలిగించడం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను మా తోటకోళ్ళు అయితే వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అసలు అది మీదకి వచ్చేస్తున్నాయి, భయం వేసింది. బట్ మనకి కొంచెం ధైర్యం ఎక్కువ కదా, అందుకని చెప్పి నేనేం దూరంగా జరిగిపోలేదు. ఫోటో కోసం ట్రై చేసాం, కానీ లైట్ వల్ల మేము ఎవరం పడలేదు. కొంచెం సేపు అయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఆ క్రాకర్స్ అన్నీ కూడా కొంచెం భయంగా ఉన్నాయి. సో బేసికలీ భయం అనేది మన డిక్షనరీలో లేదు కాబట్టి, సో అందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మనం పెద్ద తోపులాగా వచ్చి ఇక్కడ అయితే ఫ్లవర్ పాట్ని వెలిగించాను అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందబ్బా, ఇంకా వెలిగిస్తూనే ఉన్నాను. ఇంకా అయితే ఎంతవరకు వెలిగించాను అనుకున్నారు? నా చెయ్యికి కాస్త కాలేంత వరకు రెచ్చిపోయాను అనమాట. అంత దగ్గరగా ఉంటే అది పడుతుందని తెలిసి కూడా దగ్గరగా ఉన్నాను, అదే మన గొప్పతనం. సో ఇంకా కొన్ని స్నాప్స్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. అండ్ చిన్న టపాకాయ బాంబులు అయితే గట్టిగా కాల్చేశాను.